మన ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందన. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమ, మరి 42వ కీర్తనలో నేను గతంలో దుప్పి కోసం ప్రస్తావన చేస్తూ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టు అని చెబుతూ ఎలా దుప్పి నీళ్లను కనిపెడతదో, ఆ దుప్పి నీళ్ల కొరకు పరిగెత్తి ఎలా ఆ నీళ్లను కనుగొని తన జీవితంలో తృప్తి పొందుతుందో, అలాగా భక్తుడు కూడా దేవుని కోసం ఆశపడుతున్నాడన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ దుప్పి 5 రకాలుగా నీటిని కనిపెడుతుంది అని చెప్పాను. వాసన చేత కనిపెడుతుంది. రెండవది చూపు ద్వారా, వినికిడి ద్వారా కనిపెడుతుంది. మూడవది చూసి దృష్టి ద్వారా కనిపెడుతుంది. నాలుగవది తోటి జంతువుల గుర్తులు, అడుగుజాడల గుర్తులను బట్టి నీళ్ల తావుని కనుగొంటది. ఇక ఐదవది సాధారణంగా తన జీవితమే నీటి వారల పక్కన బ్రతుకు కొనసాగిస్తుంది కాబట్టి వాటిని నీళ్ల కొరకైన తపన దుప్పిలో ఇలా ఉంటుందని చెబుతూ మీకు ప్రస్తావన చేశాను. అనుకూలతను బట్టి వాసన కోసం చెప్పాను. దుప్పి వాసన ఎలా పసిగొడుతుందో చెబుతూ క్రైస్తవులు మనకు కూడా రకరకాల వాసనలు ఉంటాయి. మనల్ని వాసన చూసినప్పుడు భక్తులైన వారు ఇస్సాకు యాకోబును వాసన చూసి దీవించాడని, ఎండిపోయిన మొద్దు నీటి వాసన చేత చిగురుస్తుందని, ఇలాగా కొన్ని ఉదాహరణలు చెబుతూ మనకు కూడా ఒక వాసన ఉండాలని చెప్పి రకరకాలైన దీవెనలు మనకున్నటువంటి ఆ వాసనలను బట్టి దేవుడు కూడా ఇస్సాకు ద్వారా యాకోబును దీవించాడో, మనకు కూడా వాసన ఉండి దేవుడు మనల్ని కూడా దీవిస్తాడని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు దుప్పి రెండవదిగా వినికిడి ద్వారా నీటిని కనిపెడుతుంది అనేది మీ ముందుకు తీసుకొని వచ్చి మనం కూడా వినడం వలన మనకేమైనా ఆశీర్వాదం ఉందో లేదో మరి చూసుకుంటూ ముందుకు వెళదాం. ప్రియ దైవ జనాంగమ, మనం మందిరానికి వస్తున్నప్పుడు, ప్రార్థనకు వస్తున్నప్పుడు, దైవ సాన్నిధ్యానికి వస్తున్నప్పుడు మనం కూడా దుప్పి ఎలాగైతే నీటి అలజడిని వింటదో, అది ప్రయాణం వెళుతూ ఆ ప్రయాణమై పోతూ పోతూ చెవి నేల కానించి లేదా తన చెవులను రెక్క పొడుచుకుని నీళ్ల దార ఎటు నుంచి వస్తుందో కనిపెట్టే ప్రయత్నం చేసినట్టుగా మనం కూడా మన భక్తి జీవితంలో దేవుని స్వరము ఎటు నుండి వస్తుందో, ఏది దేవుని మాటో ఏది దేవుని మాట కాదో అది వినడం నేర్చుకోవడం వలన మనకు ఆశీర్వాదం. చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో వినుటకు సిద్ధ మనస్సు లేని ప్రజలు ఉన్నారట. విందురు అని నేను ఎవరితో మాట్లాడుదురు? వారు వినుటకు తమ మనస్సులను సిద్ధపరచు కొనరు గనుక వినలేకపోయేది. ఇప్పుడు దేవుని మాట వినడం వలన మనకు ఆశీర్వాదం కదండి. దేవుని మాట వినడమే దీవెన, ఆశీర్వాదం అని దేవుడు చెప్తున్నాడు. సమూయేలు గ్రంథంలో సౌలు దేవుని కోసమే, నీ దేవుని కోసమే బలర్పించడానికి వీటిని తీసుకుని వచ్చాను అని చెప్పినప్పుడు ప్రవక్త అయిన సమూయేలు అంటాడు, 15వ అధ్యాయం 1 సమూయేలు 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించము. బలి అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇప్పుడు మాట వినడమే శ్రేష్టము అని ప్రవక్త తెలియజేస్తున్నప్పుడు వినడానికి మనిషికి ఏముండాలట? సిద్ధ మనసు కావాలట. వినడానికి ఎవరున్నాడని నేను మాట్లాడాలని దేవుడు అంటున్నాడు. దేవుడు నాటికి నేటికి జగత్పునాది వేయబడింది మొదలుకొని నేటి వరకు కూడా ఆయన నోటి మాట మానవుల కొరకు ప్రసరింప చేస్తూనే ఉన్నాడు. ఆకాశం ఆయన మాట వింటుంది, భూమి ఆలకిస్తా ఉంది. ప్రకృతి ఆయన మాట వింటుంది, జలచరాలు ఆయన మాట వింటున్నాయి, ఆకాశ పక్షులు ఆయన మాట వింటున్నాయి. ఇక గొప్పగా చెప్పాలి అంటే ప్రకృతి విపత్తులు కూడా, భూకంపాలు, లేకపోతే పిడుగులు, తుఫానులు, లేకపోతే సుడిగాలు కూడా ఆయన మాట వింటుంది. వినని వాళ్ళు ఎవరో? ఆయన ఎంతో ప్రేమించి ఈ ప్రకృతి అంతటిని ఏలడానికి చేసుకున్న మనం తప్ప అన్ని ఆయన మాట వింటున్నాయి. అంటే వినడానికి ఏముంటే ఆయన మాట్లాడతాడని చెప్తుంది బైబిల్. అంటే నీకు సిద్ధ మనసు ఉంటే మాట్లాడతాడు. ఐఎమ్ రెడీ,
వినటానికి నేను సిద్ధం అంటే దేవుడు మాట్లాడతాడు, లేకపోతే దేవుడు మాట్లాడడం. ఉదాహరణకి సమూయేలు ప్రవక్త ఏలీ దగ్గర శిష్యరికం చేస్తున్న బాల్యపు రోజుల్లో దేవుడు పిలిచాడు, సమూయేలు అని పిలిచాడు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, పెద్దవాడైన ఏలియే నన్ను పిలుస్తున్నాడు అనుకొని చిత్తం ఆయన గది దగ్గరికి పోతే, నేను నిన్ను పిలవలేదయ్యా, నువ్వు చక్కగా వెళ్ళి పడుకోని ఆయన. మళ్ళా రెండోసారి, మళ్ళా మూడోసారి. ఇప్పుడు ఏలీకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. నాయనా, ఈసారి ఎవరైనా పిలిస్తే నువ్వేం చెప్పాలి? చిత్తం తండ్రి, నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్న మాట చెప్పాలి. ఏం చెప్పాలి దేవుడికి? సమూయేలు బాలుడు ఏం చెప్పాలి? నువ్వు మాట్లాడుతుంది నిజమో కాదు నాకేం తెలుసు, ఓ రుజువు చెప్పు. గిద్యోను అనే ఆయన దేవుని రుజువు అడిగాడు. తెలుసా మీకు? దేవుడు వచ్చి, ఓ పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని గిద్యోను, ఎక్కడున్నావేంటి? నువ్వు యుద్ధంలో కదా ఉండాలి, అక్కడ కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు? గోధుమ దుల్ల కొట్టుకుంటా రల్ల కొట్టుకుంటా ఉంటున్నావు ఏంటి అంటే, నువ్వు నిజంగా దేవుడు అయితే నేను నీకు పరీక్ష పెడతా. ఏమని? ఇక్కడ మాత్రం వానపడాలి, చుట్టూ పడకూడదు. అది జరిగింది. మరి ఎక్కడ మాత్రం పడాలి, చుట్టూ పడకూడదు. అన్ని అద్భుతాలు చేస్తే గాని గిద్యోను నమ్మల దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక సమూయేలు ప్రవక్త బాలుడుగా ఉన్నప్పుడు ఆయనకి ఏలీ దైవజనుడు నేర్పిన కిటికీ ఏమిటంటే, నువ్వు ప్రశ్నలు అడగొద్దురే. నీ పేరేం పేరు, నాతో మాట్లాడుతుంది ఎవరో, నీ ఊరేంటి అడగొద్దు. ఏమని మాట్లాడాలి? చిత్తం నాయనా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు లేదా? అంటే మందిరానికి వస్తున్నప్పుడు మనం ఏ మనసుతో రావాలని బైబిల్ చెప్తుంది అంటే, సిద్ధ మనసుతోటి మందిరానికి రావాలి. దేవుడు నాతో మాట్లాడితే దానికి మేము విధేయులం అయిపోతాం, దానికి లోబడతాం. దేవుడు మాట్లాడుతున్న స్వరానికి మేము లోబడిపోతాం అన్న మనసుతో మందిరానికి వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు మనతో మాట్లాడతాడు. తర్వాత చూడండి, ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా రావాలట? సిద్ధ మనసుతో రావాలి. రెండవది చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము 38వ వచనం. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కాడనే వచ్చుచుండిరి. మొదటిది ఏమో సిద్ధ మనసుతోటి వస్తే దేవుడు మాట్లాడతాడు. రెండవది, ఆయన మాట వినే మనిషి ఏం చేయాలంటే పెందల కాడనే మందిరానికి రావాలి. సాధారణంగా మనకి ఏదో పని ఉంటానే ఉంటుంది. మనం ఆలస్యమైతే దేవుని మాట వినలేం, దేవుని స్వరం వినలేం. ఎప్పుడు వింటాం? పెందల కాడనే. వారు కూడా ఆయన మాట వినడానికి వారు ఏం చేశారట? పెందల కాడనే వస్తున్నారట. ఒకటేమో సిద్ధ మనసుతోటి వచ్చారు, రెండోదేమో సిద్ధ మనసుతో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవదేమో పెందల కాడనే వచ్చి ఆయన మాట వినడానికి సిద్ధపడుతున్న ప్రజలు కూడా ఉన్నారు. మూడవది చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఒకటి, సిద్ధ మనసుతోటి వినడానికి రావాలి. రెండు, వినడానికి పెందల కాడనే రావాలి. మూడవది, వినడానికి వేగిరపడుతూ రావాలి. మేమంటే పని పాటల వల్ల ఆలస్యంగా వస్తున్నాం, మరి పెందల కాడే వస్తే, సిద్ధ మనసుతో వస్తే, వేగిరపడుతూ వస్తే, వినడానికి మేము ఇవి లక్షణాలతో కనుక వస్తే మాకేమిటి లాభం అని మీరు అడగరా? నేను ఒక రోజు కూలికి రమ్మని అనుకోండి, ఎంత కూలి ఇస్తారు పాస్టర్ గారు అడగరేటి? మీరు అడుగుతారా లేదా? ఎవరో నాట్లోండి మా పొలంలో 1 ఎకరం నాటు వేయాలంటే మాకు ఎంత ఇస్తారని అడగరా? మరి పెందల కాడే రమ్మంటున్నాడు కదా, సిద్ధ మనసుతో రమ్మంటున్నాడు కదా, వినడానికి వేగిరపడుతూ రమ్మంటున్నాడు కదా. అంతే తొందరగా బైబిల్ సంకలం పెట్టుకొని వేగిరపడుతూ తొందరపడుతూ వినడానికి సిద్ధపడుతూ వచ్చామండి, మనకేంటి లాభం? ఏమైనా లాభం ఉందా? ఏమైనా లాభం ఉంటేనే. ఇప్పుడు పిల్లల్ని మీరు కొట్టుకాడ పంపనండి, 10 రూపాయలకి ఇచ్చి 5 రూపాయలకి ఏదైనా వస్తువు తెమ్మనండి, తాలింపు గింజలు 5 రూపాయలకి తెమ్మనండి, మిగతా 5 రూపాయలు నాకేగా అంటాడా? కమిషన్ ఇవ్వాలా వద్దా పిల్లల కొట్టుకాడ పోవాలంటే? మరి అట్లాగే మీరు మందిరానికి ఎలా రావాలని దేవుడు చెప్తున్నాడు? దేవుడి మాట వినడానికి సిద్ధ మనసుతో రావాలి. రెండవది పెందల కాడనే రావాలి. మూడవది
వేగిర పడుతూ రావాలి. ఏమండి వినటానికి ఇవన్నీ పోగు చేసుకొని వస్తామండి, సిద్ధ మనసుతో ఇంటికాడ ప్రిపేర్ అవుతాం, దేవుడు నాతో మాట్లాడతాడు అని వస్తాం, సిద్ధ మనసుతో వస్తాం. మరి మాకేంటి లాభం? వినడం వలన దుప్పి నీటి వాగుల గుర్తులు ఎలా కనపడుతుంటే వినడం వల్లనే. మరి మీరు కూడా వినడానికి ఇలా వస్తే మీకు లాభం అని నేను చెప్తున్నాను కదా. మరి మీరు ఎప్పుడు కూడా మీరు ఎంత మంచోళ్ళు అంటే ఏం ప్రసంగం చేసినా కానీ రాసుకుంటారు, వింటారు తప్ప అడగరు. అందుకని మీరు అడగరని నేనే మాట్లాడుతున్నా. నేనండి వినడానికి నేను సిద్ధ మనసు కలిగి వస్తానండి, వినడానికి నేను పెమ్మలకడనే ఆలయానికి వస్తానండి, మరి వినడానికి నేను వేగర పడుతూ వింటానండి, నాకేంటి లాభం అండి అని ఎవరిని అడగాలి? మనం బైబిల్ని అడగాలి, అంతే కదండి. చూడండి, వినటం వలన రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం బైబిల్ చెప్తుంది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. వింటే ఏం జరిగిద్ది? నీకు విశ్వాసం కలిగిద్దట. ఎందుకు వినమంటున్నాడు వాక్యాన్ని? దేవుని చెందుకు వచ్చి దేవుని మాటలు ఎందుకు వినాలి మనం? విశ్వాసం పోగు చేసుకోవడానికి, విశ్వాసాన్ని పోగు చేసుకోవడం కోసం. ఎందుకో తెలిసిన? అందరి విశ్వాసం ఒకలాగా ఉండదు. ఒకరికి కొద్ది విశ్వాసం, వారి వారి విశ్వాస పరిమాణము చొప్పున, పరిమాణం అంటే కొలత చొప్పున దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడట. మన మందిరానికి సిద్ధపడి వస్తే, మన మందిరానికి పెందల కడిన వస్తే, మనం వినడానికి వేగిరి పడుతూ వస్తే, వింటున్నప్పుడు మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగు. విశ్వాసం మనకేమైనా మేలు చేస్తుందా? లోకమును జయించినది విశ్వాసమే అన్నాడు. హల్లెలూయా. లోకాన్ని జయించడానికి ఏది ఉపయోగపడిందట? విశ్వాసం. విశ్వాసం మనకు కలిగితే, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, వెళ్ళన్నాడు యేసు ప్రభువు. విశ్వాసమే నిన్ను క్షమించేది, విశ్వాసమే నిన్ను దీవించేది, విశ్వాసమే నిన్ను రక్షించేది, విశ్వాసమే నిన్ను స్వస్థపరిచేది. వింటే నీకు విశ్వాసం కలుగుతుంది. మీరు గమనించారు లేదో, ఒకప్పుడు రేడియో ప్రసంగాలు వచ్చినప్పుడు రేడియో దగ్గర ప్రతిరోజు సాయంకాలం 7:15కి రేడియో ట్యూన్ చేసుకొని ప్రేమధార ప్రేమధార విన్నారా మీరు? ఆ ప్రసంగాలు విన్నప్పుడు ఎంత భక్తి చేశాం. ఇప్పుడు టీవీలు వచ్చాయి, రంగురంగులు బొమ్మలు కదులుతున్నాయి, ఒక్కొక్కడు ఎగిరెగిరి ప్రసంగం చేస్తున్నాడు, నా బోటోడు దంచి ప్రసంగం చేస్తున్నాడు. ఎవరికైనా ఉపయోగం ఉందా? మీరు గమనించలేదు, కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరిగింది. ఒకప్పుడు వినడం మాత్రమే విశ్వాసాన్ని పోగు చేసుకున్నాం. రోజు రోజు ఆ పాఠాలు వింటూ ఉండగా రేడియో ప్రసంగికులు కనపడకుండా ఎక్కడో ఉండి వినపడుతున్న ఆ ప్రసారాలు విని, ఆ ధారావాహికలు విని ఆత్మీయ జీవితంలో కట్టబడి సేవకులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బలపరచబడిన వారు బోల్డ్ మంది ఉన్నారు. ఎంతో మంది రక్షించబడ్డారు. నాకు తెలిసి నా బ్యాచ్లో 2003-5 సంవత్సరాల బ్యాచ్లో ఒక 4 రేడియో ద్వారా రక్షించబడి సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకే పాస్టర్లు లేరు, వాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు. రేడియో విని రక్షించబడి దేవుని సేవ కోసం వాళ్ళు సమర్పించుకొని ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పరిచర్య కోసం ఎవరైనా ఉంటే 2-3 అని చెబుతున్నా ఒకళ్ళు రావడం లేదు. ఎందుకని? వాళ్ళు వినడం కంటే చూడడానికి కదా. వాళ్ళు ఎంత పెద్ద సేవకులు, వాళ్ళు ఎంత ఎత్తున్నారు, ఎంత బరువు ఉన్నారు, ఎంత లావు ఉన్నారు, వాళ్ళు వెనక ఎంతమంది బ్యాగులు మోసేవాళ్ళు, ఇది చూసుకుంటున్నారు తప్ప సేవ కోసం ఎవరు ప్రతిష్ఠించుకోవడం లేదు. కారణం ఏంటంటే వినే గుణం వాళ్ళు లేదు. వింటూ ఉండగా విశ్వాసం పోగైపోద్ది, విశ్వాస పరిమాణం పోగైపోద్ది. మీరు కట్టెలు ఏరడానికి ఎప్పుడైనా పోయారా? పొలాలు ఏరడానికి ఎప్పుడైనా పోయారా? ఎలా ఏరతారు? అన్ని ఒకే చోట ఉంటాయా? పొలంలోనో లేకపోతే ఒక కట్టెలు దొరికే స్థలంలోనో అక్కడ ఒక కట్ట, అక్కడ ఒక కట్ట, అక్కడ ఒక కట్ట ఏరుకొని ఏం చేస్తారు? మీరు పోగు చేసుకొని మోపు కట్టుకొని మోయగలిగినంత. ఒకవేళ మోయలేకపోతే ఏం చేస్తారు? 2-3 మోపులు కట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. విశ్వాసాన్ని కూడా కొంచెం కొంచెంగా మనం పోగు చేసుకోవాలి. మనం రక్షించబడ్డప్పుడు కొద్ది విశ్వాసం చేత రక్షించబడతాం. రోజు నువ్వు దేవుని మాటలు వినడం వలన, వినడానికి నువ్వు సిద్ధ మనస్సు కలిగి మందిరానికి రావడం వలన, వినడానికి నువ్వు పెందలకాడే రావడం వలన, వినడానికి వేగిరి పడుతూ రావడం వలన నీ విశ్వాస పరిమాణం పెరుగుతుంది. నీ విశ్వాస పరిమాణం పెరిగే కొద్దీ దేవుడు నీ పట్ల చేస్తున్న కార్యాలు పెరుగుతాయి. హల్లెలూయా. దాసుడు ఇంట్లో ఉన్నాడు. దాసుడు ఎక్కడున్నాడు?
వాడు రోగంతో మరణశయ్య మీద పడున్నాడు. యజమాని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, అయ్యా నా దాసుడు, నేను శతాధిపతిని, నేను 100 మంది పైన అధికారిని, నేను ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, అయితే నా దాసుడు ఒకడు మంచం మీద పడి ఉన్నాడయ్యా, వాడిని స్వస్థపరచవా అని ఆ దాసుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు. యేసు ప్రభు అన్నాడు, పద మీ ఇంటికి వెళ్దాం అన్నాడు. ఆ యజమానుడు అన్నాడు, నీవు నా ఇంట ప్రవేశించడానికి నేను యోగ్యుని కాదు, నువ్వు ఒక్క మాట పలికితే చాలయ్యా అన్నాడు. ఆ విశ్వాసాన్ని చూసి నీ విశ్వాసం గొప్పది అని చెప్తూ యేసు ప్రభు నేడే ఇప్పుడే నీ దాసుడు స్వస్థపరచబడ్డాడు, పో ఇంటికి పోను. సరే వాడు ఇంటికి వచ్చిన తర్వాత వీడు మంచం మీద కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతాడు, లేచి కూర్చున్నాడట. ఎప్పుడు లేచాడు అంటే ఖచ్చితంగా యేసు ప్రభు వీడికి ఎప్పుడైతే స్వస్థత వచ్చింది పో అన్నాడు ఆ గడియలోనే అని అక్కడ ఉన్న దాసుడు టైం చూపించాడట. వీళ్ళు లేచింది ఎప్పుడో తెలుసండి, ఆ టైంలో. అరే ఆ టైంలో యేసు ప్రభు ఈ మాట అన్నాడు అని. విశ్వాస పరిమాణం పెరిగే కొంది నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఒక ఆమె పెదవరాలు వచ్చింది, అయ్యా స్వస్థత కావాలి, నా బిడ్డకి స్వస్థత కావాలి, నేను ఇశ్రాయేలు స్త్రీని కాదు, నేను అన్యురాలిని, కానీ నాకు బాగు చేయమని నీ దగ్గర రావడం నాకెంతో ఆనందంగా ఉంది, నువ్వు బాగు చేయగలవు అని ఆమె వస్తే ఆ యేసు ప్రభు ఆమె విశ్వాసం చూద్దామని అన్నాడు. పిల్లలు నోటికాడ తీసి కుక్కలకు పెట్టడం బాబేమా అంటే, అయ్యా నేను కుక్క లాంటి దాన్ని, భోజనం బల దగ్గర నుంచి జారిపడ్డాయి కొన్ని ఉంటాయి కదా, అవి కుక్కలేగా తినేది, అలాంటి దీవెనేమన్నా ఉంటే వాళ్ళు ఇద్దరు తీసేసి ఉంటే వాడు తినకుండా పడేసి ఉంటుంది, అది నాకు ఇస్తే నా కుటుంబం బాగు. చూడండి ఆమె విశ్వాసం ఎంత గొప్పగా మాట్లాడుతుందో, ఆమె ఎంత ఉపమాన రీతిగా మాట్లాడుతుందో. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇశ్రాయేలులో సైతం నీ వంటి విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు, పోమ్మ పో, నీకు అద్భుతం జరిగింది పోయిన యేసు ప్రభు చెప్పి అంటాడు. అంటే వింటున్నప్పుడు, యేసు క్రీస్తు గురించి వింటున్నప్పుడు, యేసు ప్రభు గురించి మనం వింటున్నప్పుడు, యేసు దేవుడు అద్భుతాలు ఎలా చేస్తాడో నువ్వు వింటున్నప్పుడు నీ విశ్వాస సంఖ్య పెరుగుతుంది, క్రమక్రమంగా దాని సైజు పెరుగుతుంది. ఆ దాని గురించి నువ్వు వింటూ ఉండగా, దేవుని అద్భుతాల గురించి వింటుండగా, దేవుడు నీ పట్ల చేసే కార్యాల సైజు కూడా. కొద్ది విశ్వాసంతో వచ్చాం, అల్ప విశ్వాసులు చాలా మంది ఉన్నారు. ఎక్కడున్నారు? యేసుప్రభు దగ్గర ఉన్నారు. అల్ప విశ్వాసులేమో బయట ఉంటారు అనుకుంటున్నాం, కాదు, యేసుప్రభు శిష్యుల్లోనే ఉన్నారు. పొలం మీద అంబరాన యేసుప్రభు నిద్రపోతుంటే గాలి తుఫాను ఆ వాడను కొడతా ఉంది, ఆ వాడు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ప్రభువా అని ఆయన లేపారు. లేపి మేము మునిగిపోతుంటే, మేము చచ్చిపోతుంటే నీకు చింత లేదంటే, అల్ప విశ్వాసులారా నేను ఎంతకాలం మీతో పాటు ఉంటాను, 3.5 ఏళ్ళు నాతో పాటు ఉన్నారు, మీ విశ్వాసాన్ని పోగు చేసుకుని పెద్ద చేసుకోలేకపోయారా అని చెప్పి సముద్రం వైపు తిరిగి సముద్రాన్ని గద్దించాడు, అది నిమ్మలం అయిపోయింది. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు, అమ్మో ఈయన ఎలాంటి వాడో, ఆయన చనిపోయిన తర్వాత భూమిని తలకిందులు చేసేవాళ్ళు అయిపోయారు. ఎలా తెలుసునా? యేసు ప్రభు నేర్పిన మాటలు, ఆయన చెప్పిన మాటలు వారు గుండెలు మండిస్తున్నప్పుడు వారి విశ్వాసం పెరిగిపోయింది. రాజ్యాలు కూడా వారి ముందు సాగిలు పడిపోయాయి. ఈ రోజున ప్రపంచ జనాభాలో 3వ వంతు యేసుక్రీస్తు వారిని దేవుడిగా అంగీకరిస్తున్నాడు అని అంటే ఆ 12 మంది శిష్యులు చేసిన అద్భుతమైన వారి విశ్వాసం పెరిగిపోయింది. వచ్చినప్పుడు యేసుప్రభుతో ఉన్నప్పుడు ప్రతిదానికి యేసుప్రభువే కావాలి. ప్రతిసారి అయ్యో లేవు నాయన, తుఫాన్ వచ్చిందని ఒకసారి, ఆకలి అవుతుందని ఒకసారి, రోగులు మీదకి వచ్చి పడిపోతున్నారని ఒకసారి ఆయన కంగారు పెట్టేవాళ్ళు. వారి విశ్వాసం పెరిగినప్పుడు శిష్యుల జీవితాలు మీరు చూస్తే ఎంత అద్భుతాలు జరిగాయి. ప్రియ సంగమా, మీరు వినటానికి సిద్ధ మనసు కలిగి మందిరానికి రమ్మని, మీరు వినటానికి పెందల కాడిన రమ్మని, మీరు వినడానికి వేగిర పడుతూ రమ్మని బైబిల్లో నుంచి మనం ఎందుకు ఆహ్వానించబడుతున్నాము అంటే, వినుట వలన విశ్వాసం పెరుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం వృద్ధి చెందే కొంది అద్భుతాలు కూడా మన బ్రతుకుల్లో జరుగుతాయి. రెండవది చూడండి, రెండవ విషయం లూకాసు వార్త 5:15. బహుజన సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగములను కుదుర్చుకుంటకును కూడి వచ్చుచుండిరి. వినటానికి వస్తున్నారట, వింటున్నప్పుడట వారి రోగాలు కూడా స్వస్థత వస్తున్నాయట. వినటానికి ఎలా రావాలి? మనం సిద్ధ మనసుతో రావాలి, ఇంకా పెందలకడ రావాలి, ఇంకా వేగిరి పడుతూ రావాలి. అలా వస్తే వినడానికి వచ్చిన వారికి స్వస్థత కలిగిన, వినుట వలన తమ రోగాలు కుదుర్చుకోవడానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారట. 6వ అధ్యాయం 17వ వచనం లోక. మైదానం మందు నిలిచినప్పుడు
ఆ ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకుంటకును యోదయా దేశమందంతట నుండి వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆయన మాట వినడానికి, వారి రోగాలు కుదుర్చుకోవడానికి. ఇప్పుడు వినటానికి ఎలా రావాలి మనం? అబ్బో భలే ఉంది. ఇలా వస్తున్నట విశ్వాసం కలిగిద్దట, 2 స్వస్థత కలిగిద్దట. 3వ చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 42 వచనం. మత్తయి సువార్త 12:42. దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానమును వినుటకు భూమ్యాంతరముల నుండి వచ్చెను. ఆమె చదవండి, మత్తయి 12:42. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరారోపణ చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్న. సొలొమోను జ్ఞానాన్ని వినడానికి వచ్చిన ఆమెట ఏం చేస్తుందట? ఈ తరం వారిపైన విమర్శ దినమందు నేరారోపణ చేస్తుందట. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటుంటే, సొలొమోను దగ్గర జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని గురించి వినటానికి దక్షిణ దేశపు రాణి వచ్చింది. ఆమె నేరారోపణ చేయటానికి ఉంటే, యేసుక్రీస్తు సొలొమోను కంటే గొప్పవాడు. ఆయన మాటలు వినటానికి వచ్చిన వారు తీర్పులోనికి రాక దాటించబడతారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆమెమో నేరారోపణ చేద్దట. అదో నేను వచ్చినంత భక్తిగా కూడా వీళ్ళు రాలేదండి. నేను ఎక్కడి నుంచి వచ్చాను? భూమ్యాంతరముల నుండి, దక్షిణ దేశం నుండి నేను బయలుదేరి వచ్చాను. కొన్ని దినాల ప్రయాణం, ఒంటెల పైన నెలల ప్రయాణం చేసి సొలొమోను జ్ఞానం వినడానికి వస్తే, యేసయ్యా నీ మాటలు వినటానికి వీళ్ళు రాలేదేంటి అని నేరారోపణ చేద్దంట. మరి విన్న వాళ్ళకి ఏమైంది? విన్న వాళ్ళకి యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష? మనం తీర్పులోని దాటి వెళ్ళిపోయాం, 2వ మరణాన్ని దాటి వెళ్ళిపోయాం. ఇక ఆమె నేరారోపణ చేయడానికి మన దగ్గర అవకాశం లేనే. ఎందుకని? మనం వినడానికి ఎలా వస్తున్నాం? అయ్య బాబు ఎలా వస్తున్నారు మీరు? శబ్ద మనసుతోటి వస్తున్నాము. వినడానికి పెందల కడే వస్తాము, వినడానికి వేగరపడుతూ వింటాము. అప్పుడు మనకు దొరికే 3 లాభాలు: 1 విశ్వాసం పెరుగుతుంది, 2 స్వస్థత వస్తుంది, 3 నేరారోపణ నుంచి దాటిపోతాం. అందుకని దుప్పు ఎలాగైతే నీటి వాసనల కొరకు ఎదురు చూస్తుందో, మనం వినడానికి ఎలా రావాలి? శబ్ద మనసుతో రావాలి, పెందల కడనే రావాలి, శబ్ద వేగరపడుతూ దేవుని దగ్గరకు రావాలి. అప్పుడు వింటూ ఉండగా మన భక్తి జీవితం విశ్వాసాన్ని పోగు చేసుకుంటుంది. నిజమే, ఈ లోకం విషయాలు వింటుంటే జ్ఞానం పెరుగుతుందని చాలా మంది చెప్తారు. సోక్రటీస్ అనే వ్యక్తి మానసిక శాస్త్రానికి పితామహుడు. ఆయన పొద్దున్నే వెళ్ళి మార్కెట్ దగ్గర నిలబడేవాడట, వచ్చే పోయేవాళ్ళని చూసేవాడట, వచ్చే పోయేవాళ్ళు మాట్లాడుకున్న మాటలు వినేవాడట. ఆయన మనుషుల మనస్సులను గురించిన శాస్త్రాన్ని రాశాడు. వింటుంటే జ్ఞానం వచ్చేస్తుంది, కానీ దేవుని మాటలు వింటుంటే మనకు విశ్వాసం వస్తుంది. సాక్ష్యం వింటాం, మందిరంలో ఎవరో ఒకరు చెప్తున్న సాక్ష్యం, బైబిల్లో దేవుని గురించిన సాక్ష్యపు మాటలు వింటుంటాం, మన విశ్వాసం పెరుగుతుంది. అందుకు మనం పెందల కట్ట రావాలి. వింటూ ఉండగా, పాట వింటూ ఉండగా, మైక్ శబ్దం, పాటలు పాడేటప్పుడు మైక్ ఎందుకు పెడతాం? మనం బాగా పడతామని కాదు, ఎవరో ఒకరితోటి ఆ స్వరం దేవుడు మాట్లాడితే గనక కదండి. కొన్ని పాటలు అప్పుడు పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే హృదయాలు పట్టుకుని. ఇప్పుడే జింగి చెక్క పాటలు తప్ప ఏం ఉపయోగం లేదు. కానీ అప్పటి అద్భుతమైన భక్తి గీతాలు భక్తులను మందిరాలకు నడిపించాయి. ఇప్పుడు పాటలు అలా లేవు. అయితే నేను ఇప్పుడు పాటలని విమర్శించడంలే, అప్పుడు పాటలు మంచివి అని చెబుతున్నాను అంతే. కానీ చూడండి, మనం వింటూ ఉన్నప్పుడు దేవుని చేత పాట ద్వారా, వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా కదా ఆకర్షించబడి రక్షించబడుతున్న వారు బోల్డ్ మంది ఉన్నారు. రక్షించబడ్డాం, మందిరానికి వస్తున్నాం, కానీ వినడానికి వస్తున్నప్పుడు మన విశ్వాసం అనేది పెరిగిద్ది. విశ్వాసం పెరిగే కొద్ది కార్యాలు పెరుగుతాయి. విశ్వాసం కొద్ది అల్ప విశ్వాసులకు ఏమైంది? తుఫాను చూసి భయపడిపోయారు, మరణాన్ని చూసి భయపడిపోయారు, శ్రమను చూసి భయపడిపోయారు. ఎప్పుడైతే వారి విశ్వాసం పెరిగిందో, 10 నుంచి పరిశుద్ధాత్మ వారిపైకి దిగి వచ్చి వారి విశ్వాసాన్ని వృద్ధి చేసిందో, అప్పుడు మరణాన్ని సైతం వారు ఎదిరించి సాక్ష్యం చేయడం ప్రారంభించారు.
వేల మంది రక్షించబడ్డారు అప్పుడు. ఈరోజు నేను ఈ మాట మీకు చెప్పనివ్వండి. దుప్పి నీటి వాగులను వినికిడితోటి పసిగట్టినట్టుగా మీరు వింటుండగా ఇన్ని మేలులు మీకు కూడా దొరుకుతాయి. దుప్పికి నీరు దొరుకుతుంది, మీకు మేలు దొరుకుతుంది. దుప్పికి దప్పిక తీరుతుంది, మీకు రోగం పోతుంది. దుప్పికి తృప్తి దొరుకుతుంది, మీరు తీర్పు నుండి దాటించబడతారు. వినడం వలన మీకు ఇన్ని మేలులు ఉన్నాయి.